మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలను వందనాలను తెలియచేయుచున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము మత్తయి సువార్త 12వ అధ్యాయం 48వ వచనము 49వ వచనాన్ని గనక మనం చూస్తే, అక్కడ అందుకాయన తనతో ఈ సంగతి చెప్పిన వాని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులెవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అనెను. మరొకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 48, 49, 50. అందుకాయన తనతో ఈ సంగతి చెప్పిన వాణ్ణి చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులెవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అనెను. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్యమును వింటున్నటువంటి మీ అందరికీ ముందుగానే అడ్వాన్స్గా క్రిస్మస్ యొక్క శుభాలను ఆశీర్వాదాలను తెలియజేయుచున్నాను. ప్రియులారా, చదువుకున్నటువంటి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటే, యేసు తల్లి ఎవరయ్యా అని ఎవరైనా అడిగితే సడన్గా మనం మరియమ్మ పేరు చెప్తాం. ప్రియులారా, మరియమ్మ ధన్యురాలు, మరియమ్మ దీనురాలు, మరియమ్మ భక్తురాలు, మంచి దైవభక్తి కలిగినటువంటి వ్యక్తి. క్రిస్మస్ దినాలలో, క్రిస్మస్ వాతావరణంలో మనం ఉన్నాం కాబట్టి చాలామంది మరియమ్మను దేవతగా పూజించేవారు లేకపోలేదు, మరియమ్మను ఆరాధించేవారు లేకపోలేదు. ప్రియులారా, గమనించండి, దేవుడు సడన్గా మన ముందు ప్రత్యక్షం కాడు. దేవుడు ఒక వ్యక్తిని వాడుకుంటాడు. దేవుడు ఒక వ్యక్తి ద్వారా కనపడతాడు. దేవుడు ఒక వ్యక్తి ద్వారా తన్ను తాను తెలియపరుచుకుంటాడు, ప్రత్యక్షపరుచుకుంటాడు. అదేవిధంగా యేసు ప్రభువు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు మరియమ్మను దేవుడు వాడుకున్నాడు. మరియమ్మ ద్వారా లోకానికి వచ్చాడు, అంతవరకే. కానీ మరియమ్మ దేవత కాదు, మరియమ్మ పూజ్యురాలు కాదు, ధన్యురాలు, ధన్యత కలిగినటువంటి వ్యక్తి. చూడండి, ఇక్కడ యేసు ప్రభు ఒక దగ్గరుండి వాక్యాన్ని బోధిస్తూ ఉంటే, బయట ఉన్న కొంతమంది, బయట ఉన్నవారు ఏమంటారంటే, ఇదిగో నీ తల్లి నీ సహోదరులు వచ్చారయ్యా బోధకుడా అని అంటా ఉంటే, ఆయన అన్నాడు, ఎవరు నా తల్లి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరన్నాడు. నిజానికి ఈ లోకానుసారంగా మనం చూస్తే, ఈ లోకానుసారంగా మనం మాట్లాడితే, అక్కడ యేసు ప్రభు తప్పు చేసినట్లుగా కనపడతా ఉంది. నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అంటున్నాడు ప్రభు. ఏమండి, మనందరికీ తెలుసు మన తల్లి గురించి, మనందరికీ తెలుసు యేసు ప్రభు తల్లి ఎవరో. కానీ అదే యేసు ప్రభు అంటున్నాడు, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు. ఇక్కడ మనం దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందరూ దేవుని వాక్యం వింటూ ఉంటే, అందరూ దేవుని వాక్యము గురించి తహతగలాడుతూ ఉంటే, అందరూ దేవుని వాక్యాన్ని గురించి ఆకలి దప్పులు కలిగి ఉంటే, యేసు ప్రభు తల్లి సహోదరులు వాళ్ళు బయట ఉన్నారు. లోపట ఉండవలసినటువంటి వారు, వాక్యము వినవలసిన వారు, వాక్యము కొరకు జీవించవలసిన వారు, వాక్యమును నా ప్రియమైన దేవుని బిడ్డలారా అందరూ వింటున్నట్టుగానే వారు కూడా వినవలసి దేవుని సన్నిధిలో ఉండవలసినటువంటి వారు బయట ఉన్నారు. ప్రియులారా, అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు అంటాడు, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు. తల్లి అంటే గౌరవం లేక కాదు, తల్లి అంటే మర్యాద లేక కాదు, తల్లి అంటే ప్రేమ లేక కాదు. ప్రియులారా, గమనించండి, ఆ గౌరవంతోటే, ఆ ప్రేమతోటే, ఆ యొక్క మర్యాదతోటే కదా సిలువలో వేలాడుతున్నప్పుడు యోహాను భక్తునికి మరియమ్మను అప్పగించాడు.
ఒక పెద్ద కుమారునిగా, కుటుంబ పెద్దగా ఆయన బాధ్యతను ఆయన నెరవేర్చాడు. ప్రియారా, ఇక్కడ మనం గమనించాలి, బాధ్యత లేక కాదు, ప్రేమ లేక కాదు, కానీ అందరూ దేవుని వాక్యం వింటుంటే నా తల్లి అనబడుతున్నటువంటి వారు, నా సహోదరులు అనబడుతున్నటువంటి వారు బయట ఉంటే ఎలా ఉంటుంది? నా కుటుంబం మాదిరిగా లేకపోతే, నా కుటుంబమే మాదిరి చూపించకపోతే నేను ఏమని చెప్పను అనేటువంటి ఆ విధానంలో మనం అర్థం చేసుకుంటే, అక్కడ అంటున్నాడు, శిష్యుల వైపు చేయి చాపి, వీరే నా తల్లి, వీరే నా సహోదరులు, పరలోకమందున నా తండ్రి చిత్తము చెయ్యివాడే నా తల్లియు, నా సహోదరుడు, నా సహోదరి అంటున్నాడు. అంటే చూసారా, ఇప్పుడు మనం గమనించాలి, ఎవరు ఆయన తల్లి, ఎవరు ఆయన సహోదరులు అంటే పరలోకమందున్నటువంటి దేవుని చిత్తమును చేయువాడే, దేవుని చిత్తము చొప్పున చేయువాడే, దేవుని చిత్తము చొప్పున నడుచువాడే, దేవుని చిత్తము చొప్పున జీవించువాడే యేసు ప్రభువుకు తల్లి, యేసు ప్రభువుకు సహోదరుడు, యేసు ప్రభువుకు సహోదరి. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, తప్పుగా అర్థం చేసుకోవద్దు. దేవుని మాటలను పాజిటివ్ కోణంలో మనం ఆలోచన చేయాలి, నెగిటివ్ కోణంలో ఆలోచన చేయొద్దు. జనాలను చూసి, శిష్యులను చూసి అంటున్నాడు, వీరే నా తల్లి, నా సహోదరులు, పరలోకమందున నా తండ్రి చిత్తము చెయ్యివాడే నా తల్లి, నా సహోదరుడు, నా సహోదరి అంటున్నాడు. అంటే ఈ లెక్కను చూస్తే మనము కూడా ఆ లెక్కలోనికి వెళతాము. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము పరలోకమందున్న దేవుని చిత్త ప్రకారంగా జీవించువారముగా మనం ఉండగలగాలి. పరలోకమందున్న తండ్రి చిత్తమును చేయువారుగా మనం జీవించగలిగినప్పుడు ఆయన తల్లిగాను, ఆయన సహోదరుడుగాను, ఆయన సహోదరిగాను మనం పిలువబడతాం. కనుక ఈ లోకములో ఎంతసేపు ఉన్నా, ఎన్ని రోజులున్నా అది కొద్ది కాలమే, కానీ దేవుని దగ్గర స్థిరమైనటువంటి నివాసం మనకున్నది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనను హత్తుకుందాం, ఆయన యొక్క విధి విధానాలలో ముందు కొనసాగుదాం. అటువంటి కృపా భాగ్యమును ప్రభువు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన. ప్రియుడైన పరలోకపు తండ్రి, వందనాలు. విన్న వాక్యాన్ని మా వినికిడిలో దీవించండి, మా వినికిడిలో ఆశీర్వదించండి, మా జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి, ఉన్నతమైన మేలుల చేత నింపండి, దీవెనల చేత నింపండి, ఆశీర్వాదాల చేత నింపి మీ నామానికి మహిమను తెచ్చుకోమని యేసు ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.